ఇది అద్భుతమైన సినిమా. ప్రతి భారతీయుడు ఈ సినిమాని మిస్ అయితే వాడి సంస్కృతిని, వాడి జాతిని మర్చిపోయినవుతాడు. రజాకర్ మూవీ చాలా మంచి మూవీ, అందరూ చూడవలసిన మూవీ. అన్ని సీన్స్ ఎక్సలెంట్గా పెట్టినాడు. సినిమా ఇది చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్క భారత పౌరుడు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూడాలి. ఈ సినిమా చరిత్రలో ఇటువంటి సినిమా ఇంతవరకు రాలే. ఏది మన సంస్కృతి పైన. అందరూ భారతదేశం ఇండిపెండెన్స్ వచ్చిందని అనుకుంటున్నారు, కానీ హైదరాబాదు భారతదేశంలో కలవలేదని చాలా వరకు 90% తెలియదు. కానీ ఈ సినిమా అద్భుతమైన నటన. ఏ యాక్టర్ చూసినా వాళ్ళు యాక్టర్గా చేయలే, సహజంగా నటించినారు, జీవించినారు. ఇది సినిమా కాదు, ఇది ఒక దృశ్య కావ్యం. ఆ కాలంలో లవకోశ సినిమా ఎట్లనో, భక్త ప్రహ్లాద సినిమా ఎట్లనో, ఈ సంస్కృతికి, ఈ రజాకార్ల సంస్కృతికి చూపించారనే దాంట్లో ఆ సినిమాలకి ఈ సినిమా ఏమాత్రం తగ్గదు. ఇది అద్భుతమైన సినిమా. ప్రతి భారతీయుడు ఈ సినిమా చూసి తీరల్లా. ఈ సినిమాను చూడలేదంటేనా వాడు సంస్కృతిని వాడు పోగొట్టుకున్నాడు అవుతాడు. ఇదని చెప్పలేము. తేనెలో నువ్వు లోటాలో పోసిన తేనె, గ్లాసులో పోసిన తేనె, చెంబులో పోసిన తేనె, ప్రతి ఏ పాత్ర అది అన్ని 6-7 పాత్రలు ఉన్నాయి. ఏది కదా సాటి, ఇది తక్కువ ఇది ఎక్కువ అని చెప్పేదానికి ఆస్కారమే లేదు. దాన్ని ఆ పాత్రలన్నీ కూడా ఈ డైరెక్టర్ గారు ఊరికే అట్లా టచ్ చేశాడు అంతే. ఈ క్యారెక్టర్లు వీళ్ళు ఈ రజాకర్ల వ్యవస్థకు పోరాడినారని చూపించారు అంతే. 200% అది అదే ఇది ఇదే అదే. ఇప్పుడు అది తక్కువ కాదు, ఇది ఎక్కువ అని కాదు. ఏది అదే, ఏది ఏ ఛానల్ అది గొప్పదంతే. ఇప్పుడు మనకు కుడి చేయి గొప్పదా, ఎడం చేయి గొప్పదా అంటే ఏం చెప్తావు? సిమిలారిటీస్ అంటే అది వాళ్ళు ఒకే దాని మీద బాధపడింది. ఈ సమాజం అంతా వ్యతిరేకించేది ఇది. అది సూపర్, చాలా అద్భుతంగా చేశారు. నా అందరికీ విన్నపం ఏమంటే ఈ సినిమాను ప్రోత్సహించాలి. థియేటర్లో చూసి చాలా బాధ అయింది. ఎదవ సినిమాలకు అంతా 1000 మంది వస్తారు, ఇటువంటి సంస్కృతి సినిమాలకు జనాలు రాలే. ఎట్లాగే హిందూ ధర్మం కాపాడేది? వీళ్ళు మనుషులు, వీళ్ళు మన ధర్మాన్ని కాపాడేవాళ్ళు, అందరూ మాట్లాడేవాళ్ళే. వెధవ సంస్కృతిలో ఉన్నాం మనము ఇప్పటికి కూడా. రావాలి రావాలి రావాలి. ఓకే, నచ్చిందన్న, చూడవచ్చు. నిజంగానే జరిగిందంటే రియల్ స్టోరీలా ఉంది. అవును, చరిత్రలో జరిగినటువంటి ఒక చీకటి రోజులు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలందరూ తెలుసుకోవాలి. మళ్ళీ రాబోయే కాలంలో ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండడం కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సినిమా. యాక్టర్స్ చాలా బాగుంది, చాలా సహజంగా ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు, వాస్తవమైనటువంటి సంఘటనలు కళ్ళకు కట్టినట్టు చూపించారు. చాలా బాగుంది. వైలెన్స్ ఉండాలి, అది వైలెన్స్ మూవీనే కదా ఆల్రెడీ. అది రియల్ స్టోరీ కదా, దానివల్లే వైలెన్స్ ఉంది. వాళ్ళేం రాంగ్ పెట్టలేదు కదా, దానివల్ల వైలెన్స్ ఉంటుంది. కొంచెము సెంటిమెంట్ మిస్ అయింది అని. యాక్షన్ ఎక్సలెంట్గా తీసిన డైరెక్టరు, కొంచెం సెంటిమెంట్ మిస్ అయింది. సెంటిమెంట్ ఉంటే 5.5 ఉండు మూవీ రేటింగు. కానీ ఇప్పుడు 3.8 3.4 ఉంటుంది రేటింగు. ఎక్సలెంట్ మూవీ. ఎమోషనల్ ఉంది, అంత ఎక్కువ ఎమోషనల్ లేదు. యాక్షన్ ఎక్సలెంట్గా ఉంది. యాక్షన్ అందరూ బాగా తీసినారు. చాలా మంది, ప్రేమ గారు కానీ, ఇంద్రజ గారు కానీ ఎక్సలెంట్గా ఉంది. ఆమె అందరూ ఎక్సలెంట్గా చేసినారు. మంచి మూవీ. అవుట్ ఆఫ్ 5 4. మూవీ ఎక్సలెంట్గా ఉందండి, బాగుందండి. జరిగినటువంటి వాస్తవాన్ని చూపించారు, బాగుందండి. ఎక్కడ బోర్ అనిపించలేదు. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా తీశారు. లేదు, ట్రూ స్టోరీగానే తీశారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. నిజంగా జరిగినట్లు ఉంది కదా. లేదు, బాగుంది. వల్లభాయ్ పటేల్ ఆయన క్యారెక్టర్ బాగా ఉందా? చాలా బాగుంది. యాక్టింగ్ చాలా మంది ఉన్నారు. అనసూయ గారు, ఇంద్రజ గారు చాలా మంది ఉన్నారు కదా. ఇంద్రజ గారిది బాగుంది, అనసూయ గారిది బాగుంది. మీకు ఎక్కడ సీన్ బోర్ ఏం లేదు, చాలా బాగుంది. అంత వాస్తవాలన్నీ కనిపించాయి. అవునవును సార్, సినిమా బాగుంది సార్. బాగుంది సార్. ఎక్కడ బోర్ కొట్టలేదు. ఏం బోర్ ఏం లేదు. స్టోరీ బాగుంది సార్. చూడొచ్చు బాగుంది సార్. ನಾವು చింతామణి, కర్ణాటకనింద చింతామణి నుంచి వచ్చినాము. సినిమా చూసినట్టు బాగుంది సార్. చిన్నపిల్లలు చూడదు సార్, వైలెన్స్ ఎక్కువ. చూడొచ్చు, బాగుంది సార్. స్టోరీ అది లాస్ట్ ఎండింగ్ బాగా అర్థమవుతుంది.
ఎక్సలెంట్ అది సినిమా బాగా తీశారా బాగా యాక్టర్స్ ఎవరు బాగా యాక్టర్స్ అంటే అందరూ పర్లే బాగానే తీసినారు మనము అక్కడ అంటే సినిమా చూసినప్పుడు ఏమైనా ఎమోషనల్ వచ్చినాయి ఆడాడున్నాయి బాగానే